హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఎంసెట్ రెస్పాన్స్ షీట్, తెలంగాణ ఎంసెట్ రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో స్టూడెంట్స్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి చూసుకున్నారనమాట. ఓవరాల్గా ఈ ఇయర్ ఎంసెట్ ఎగ్జామినేషన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో కంపేర్ టు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ టఫ్ ఉన్నాయి. పర్టికులర్గా మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి క్వశ్చన్స్ అన్నీ బాగా లెందీ క్వశ్చన్స్, టఫ్గా ఉన్నాయన్నమాట. అంటే వితిన్ టైంలో చేసేటట్టు లేవు. జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయన్నమాట క్వశ్చన్స్. మ్యాథ్స్లో పర్టికులర్గా నేను మ్యాథ్స్ క్వశ్చన్స్ అని చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అనమాట. మ్యాథ్స్లో చూసినట్టయితే ఆ క్వశ్చన్స్ అన్నీ, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ పేపర్లు అన్నీ టఫ్గా ఉన్నాయన్నమాట. ఇయర్ అన్నీ ఒక ఆ షిఫ్ట్ ఈ షిఫ్ట్ 9th 10th 11th అని కాదు, అన్ని షిఫ్ట్లు కూడా టఫ్గా ఉన్నాయి పేపర్స్. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కూడా క్వశ్చన్ పేపర్స్ కొంచెం టఫే ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా టఫ్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసినట్టయితే చాలామంది ఏం చేస్తున్నారంటే మీకు ఈ మార్క్స్ వార్సెస్ ర్యాంక్స్ అని పెడుతున్నారు. నేనేం చెప్తున్నానంటే పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మా కాలేజీలోనే తీసుకున్నట్టయితే మా కాలేజీలో టాపర్కే 115 మార్క్స్ అలా వచ్చాయన్నమాట. 113 115 మార్క్స్ వచ్చేవాళ్ళు టాపర్స్కే. అంటే వాళ్ళ కెపాసిటీకి మేము 140 145 వస్తాయి అనుకున్నాం. వేరే ఇంకో కాలేజీలో కూడా నేను అడిగితే అక్కడ సికింద్రాబాద్లో ఒక టాప్ కాలేజ్, కార్పొరేట్ కాలేజీలోనే బాగా చదివే పిల్లల్ని అడిగితే ఆ కాలేజీ టాపర్కి 101 మార్క్స్ వచ్చాయన్నమాట. సో 90 95 85 ఇలా వచ్చాయన్నమాట. బాగా చదివేటువంటి జేఈ మెయిన్స్లో 99.8% వచ్చిన స్టూడెంట్కే ఇక్కడ నేను చెప్పే అర్థమవుతుందండి మీకు. జేఈ మెయిన్స్లో 99 టాప్ స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎంత, 235 240 మార్క్స్ స్కోర్ చేసిన స్టూడెంట్స్ కూడా ఈ ఎంసెట్లో వచ్చేటప్పటికి 112 113 అలా వచ్చాయన్నమాట. అంటే ఓవరాల్గా టాప్ మార్క్స్ అనేవి తగ్గిపోయినాయి. టాప్ మార్క్స్ అనేవి తక్కువైపోయినాయి అన్నమాట కంపేర్ టు లాస్ట్ ఇయర్లో చూసినట్టే. లాస్ట్ ఇయర్లో 130 వచ్చాయనుకోండి, మనం ఈ ఇయర్ ఎలా లెక్కేసుకోవాలంటే దాన్ని 115 120 ఒక 10 మార్క్స్, ఒక 8 to 10 మార్క్స్ తగ్గించుకొని ర్యాంక్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ర్యాంకుల గురించి అందరూ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు. అది చాలామంది వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏందో నాకైతే తెలియదు. వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని ఇయర్ చెప్పగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం ఓవరాల్గా నేను టాప్ కాలేజీలు, కొన్ని కాలేజీల్లో కార్పొరేట్ కాలేజీలోనే జేఈ మెయిన్స్లో టాప్ మార్క్స్ వచ్చి మంచి ర్యాంకులు వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ ఎంసెట్లో వచ్చినప్పుడు తక్కువ వచ్చాయి. సో ఓవరాల్గా చాలామంది పిల్లలకి ఎంసెట్లో మార్క్స్ ఈ ఇయర్ అయితే అన్ని షిఫ్టుల్లో కూడా తక్కువ మార్క్స్ చూపిస్తుంది. అంటే నేనేమంటానంటే ఒక 8 to 10 మార్క్స్ మీరు యాడ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు 2023లో ర్యాంకులు కనుక మీరు చూసుకోదలుచుకుంటే, నా ఉద్దేశం అది, నా అభిప్రాయం నేను అబ్జర్వ్ చేస్తుంటా ప్రతి సంవత్సరం కూడా మార్క్స్ ర్యాంక్స్ ఎలా వస్తాయి అనేది. ఈ ఇయర్ కనుక పేపర్లు అన్నీ టఫ్గా ఉన్నాయి కాబట్టి మీరు ఒక 8 to 10 మార్క్స్, ఒక 8 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఒక 8 మార్క్స్ యాడ్ చేసుకొని లాస్ట్ ఇయర్ చూసుకోండి వర్సెస్ ర్యాంక్ అని చెప్పేసి. సపోజ్ నీకు ఒక 60 మార్క్స్ వచ్చినాయి అనుకో, 68 మార్క్స్ చూసుకోండి. నీకు ఒక 70 మార్క్స్ వచ్చాయనుకోండి, 78 మార్క్స్కి ఎంత ర్యాంక్ అయితే వస్తుందో ఆ ర్యాంక్ నీకు ఇయర్ రావచ్చు. అర్థమవుతుందని నేను చెప్పేది. సో ఆ రకంగా మీరు చూసుకుంటే మీకు ర్యాంక్ ఎంత వస్తుందని ఒక అంచనా వస్తుంది. ఏదైనా 25th ర్యాంకులు ఇస్తారు కాబట్టి అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. సో ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది స్టూడెంట్స్ బిలో 10,000 వస్తే ఫ్రీ సీట్ వస్తుందని, కొంతమంది ఆ ర్యాంకు మార్కులు తక్కువ వచ్చాయి మాకు 10,000 లోపు వస్తుంది కదా అని చెప్పి చాలామంది పిల్లలు టెన్షన్ పడుతూ నన్ను అడుగుతున్నారనమాట. సార్ ఈ మార్క్స్కి 10,000 బిలో వస్తుందా నాకు అని, ఫ్రీ సీట్ వస్తుందా అని చెప్పి బాధపడుతూ చాలామంది పిల్లలు నాకు ఫోన్ చేయడం, వచ్చి కలవటం అటు చేస్తున్నారు అనమాట. వాళ్ళందరి గురించే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. మీరు తెలంగాణ స్టేట్లో ఉండే స్టూడెంట్స్ అంతా కూడా నేను ఏదైతే చెప్తున్నానో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు.
సరే, నార్మలైజేషన్ ప్రాసెస్లో మరి ఎలా ఉంటుందనేది చూడాలి. ఏదేమైనా పేపర్స్ టఫ్గా ఉన్నాయి కాబట్టి, ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ తగ్గిపోయింది కాబట్టి, సో దీనికి ఒక 8 to 10 మార్క్స్ యాడ్ చేసుకొని చూసుకోండి. మీ ర్యాంక్ ఎంతో అర్థమవుతుంది. ఓకేనమ్మా, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఎట్లా జరగాల్సింది అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని గురించి బాధపడే ప్రయోజనం ఏమి ఉండదు కదా. జరగాల్సిన దాని గురించి ఆలోచన చేయాలి. మన చేతిలో ఉన్నంతవరకే మనం ఏదైనా చేయగలుగుతాం. మనం చేయి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి మీరు దాని గురించి బాధపడకుండా టోటల్గా ఓవరాల్గా స్టేట్ అంతా కూడా చాలామంది స్టూడెంట్స్కి తక్కువ మార్క్స్లే వచ్చినాయి ఎంసెట్లో వచ్చేటప్పటికి. ఎందుకంటే పేపర్ టఫ్గా ఉండేటప్పటికి ఒక మాదిరి ఒక 80%, ఒక 90% చదివే స్టూడెంట్స్ కూడా వాటికి ఆన్సర్ చేయలేకపోయారు. ఆన్సర్ చేయలేకపోతే ఏం చేస్తారు, ఏదో ఒకటి గుర్తుపెట్టేస్తారు. అంటే టాలెంట్ అనేది ఎట్లా తెలుస్తుందండి? క్వశ్చన్ పేపర్ ఇంత టఫ్గా ఇస్తే టాలెంట్, కరెక్టెడ్ టాలెంట్ అనేది మనము పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఫిల్టర్ చేయలేరు కదా. మరి వాళ్ళ ఉద్దేశం ఏందో మనకు తెలియదు. కానీ జరిగింది మాత్రం ఇది. సో ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు బాధపడాల్సిన పని లేదు. సరే, మీకు వచ్చిన మార్క్స్ని బట్టి +8 +10 యాడ్ చేసుకొని ఆ ఏరియాలో అప్రాక్సిమేట్ ర్యాంక్ ఎంత వస్తుందో మీరు లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకొని చూసుకోండి. ప్లస్ ఇంకొకటి, ఈ ఇయర్ మార్క్స్ 2024 మనబడి అనే వెబ్సైట్లో కూడా మీకు వచ్చిన మార్క్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంటర్ చేస్తే ఈ ఇయర్ మీకు ఎంత ర్యాంక్ వస్తున్నాయి కూడా దాంట్లో కూడా అప్రాక్సిమేట్ ర్యాంకు చూపిస్తున్నారు. మ్యాక్సిమం ర్యాంకు, మినిమం ర్యాంకు దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. అది కూడా కొంచెం గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించిన వెబ్సైట్ కాబట్టి దాంట్లో కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఇదంతా కూడా ఎక్స్పెక్టేషనే. ఇది నాది కూడా, నేను చెప్పే కూడా జస్ట్ ఎక్స్పెక్టేషనే. ఏదేమైనా మీరు అట్లా చెక్ చేసుకోండి. ఇప్పుడే ఏం బాధపడవద్దు. ఇప్పుడు నాకు 70 లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ 72 మార్క్స్కే బిలో 10,000 వచ్చింది. మేబీ ఈ సంవత్సరం ఒక 65 మార్క్స్ వరకు కూడా 10,000 బిలో రావచ్చాము, చెప్పలేం కదండి. అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే పేపర్ టఫ్గా ఉన్నాయి కాబట్టి. అది మీరు దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సో ఏది జరగాల్సిందో అది జరుగుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.